మేడం ఇక్కడ ఏ ఆలోచన అయితే ఉంటుందో దాన్ని బట్టే ప్రవర్తన బట్టే రిజల్ట్. ఈ కేసులో నేను ఇచ్చే జడ్జిమెంటు అదే, ఫినిష్. మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే మనిషి ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడు అనడానికి మీ ఇద్దరు మంచి ఎగ్జాంపుల్ అమ్మ. ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇది నిజమా అనిపించింది నాకు. కాసేపు అంతా ఇట్లా క్లమ్జీగా ఉంది. ఏంటో నిజం కాదేమో, ఏదో నడుస్తుంది ఇక్కడ, ఏదో చెప్తున్నారు అని. కాకపోతే ఒకే ఒక క్వశ్చన్, మమ్మల్ని నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేబీ ఇక్కడ దాకా కూర్చోవసరం, మీరు ఏ పోలీస్ స్టేషన్కి అతను వెళ్ళినా సరిపోతుంది. కానీ ఒక ఆయుధం పెట్టుకొని ఉన్నావు. ఈ లేడీస్ అనే ఆయుధం ఉంది చూసారా, చట్ట ప్రకారం అది ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతుందో దీనికి ఒక కేసు ఎగ్జాంపుల్. అందుకే అబ్బాయి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏం ఫాల్స్ కేసులు వేస్తారో, అదేదో ఇక్కడికి వస్తే మేము కొంచెం తోలు తీసి మాట్లాడతామని అని ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాడు. ఎందుకంటే అతనికి ఎక్కడో 6th సెన్స్లో అనిపిస్తుంది, ఒక అమ్మాయి ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తుంది. ఆ అమ్మాయి అన్న మాట ఏంటి, మీ అమ్మని అడుక్కో వెళ్ళి. ఆ పిల్లోడు అన్న మాట ఏంటి, అమ్మ చేయమంది నేను పడుకున్నాను. అసలు ఆ పిల్లోడు ఫిజికల్గా కలిసాడంటే కూడా నాకు కొంచెం డౌటే. ఆవిడ ఒప్పుకుంటుంది, ఆయన ఒప్పుకుంటున్నాడు. మరి ఏమి నేర్పించావు పిల్లోడికి? ఇక్కడ ఇతనికి వచ్చిన డౌట్లో మా అమ్మ అలాంటిది కాదండి సార్ ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అదే. ఈ అబ్బాయి నమ్మలా, నీ నిజస్వరూపాన్ని మేము చూపించాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి, ఆస్తి. ఈ రోజున ఆస్తి తగాదాలు అనేవి ఎంత క్రూయల్గా దిగుతున్నాయంటే లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళినా సంవత్సరాలు పడుతుందని మనుషుల్ని లేపేస్తున్న సందర్భాలు. అలాంటి పొజిషన్ నుంచి అసలు నిజంగా అబ్బాయి బతుకున్నాడంటే అబ్బాయి అదృష్టం. ఎక్కడ నువ్వు ఎందుకు మీ ఆయన నీకు రాయలా అలాంటి ఒక కొడుకుని పెట్టుకొని అంటే నాకు అనిపిస్తున్న డౌటు, అసలు నువ్వు చాలా దారుణమైన మనిషివి. అది మీ ఆయన మాత్రమే కనిపెట్టాడు, కొడుకు కనిపెట్టలేదు. ఎందుకంటే పొద్దుట వెళ్తే రాత్రికి వస్తాడు. ఆ పిల్లోడి పని, ఆ పిల్లోడి చదువు, ఆ పిల్లోడి వ్యవహారమే సరిపోయింది. ఉన్నంతలో ఏదో ఒక అమ్మ, ఫస్ట్ అమ్మ చచ్చిపోయింది ఆ పిల్లోడికి. నాన్న చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెంచాడు. పెంచినప్పుడు ఏముంది, అమ్మ బాగానే చూస్తుందని అనుకుంటున్నాడు. నీ బుద్ధి అలవాటై నీ బుద్ధి గురించి తెలిసి మీ ఆయన మొత్తం ఆస్తి ఆ పిల్లోడికి రాశాడు. ఆయన స్వార్జితమైన ఆస్తి ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది. ఆ సంగతి నీకు తెలుసు. మీకు సిల్లిగా రాయలే, అడుగు తినండి రోడ్డు మీదకి వెళ్ళి. ఎందుకంటే మీ బుద్ధి బట్టే మీ ప్రవర్తన ఉంది, దానికి రిజల్టే మీ ఆయన చేసిన పనిష్మెంట్. రూల్ ప్రకారం ఆ పిల్లోడికి ఎంతో కొంత రాయాలి. ఆయన ఎవరికి రాయకపోతే వీళ్ళిద్దరూ సమాన వాటాదారులు. కానీ ఆయన ఫుల్గా ఇక్కడ రాసేసాడు, నువ్వు ఎలా ఆయనను పట్టుకుని అడిగావు కదా. వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చెయ్యి, మీ ముగ్గురు గూడుపుటాన్ని వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయండి ఆడిది అని. ఎంత ఆస్తుందో, ఉన్నవి 2 ఇళ్ళు. నీ ఆలోచన విధానానికి అలాంటి పిల్లోడికి నువ్వు ఎంత బ్రాడ్ మైండ్తో ఉండాలో తెలుసా. ఆ పిల్లోడిని చూడాలంటే నీకు ఈ పిల్లోడు అవసరం. మీకు ఆస్తులు లేకపోయినా కూడా ఇక్కడ మహావృక్షం ఉన్నట్టు లెక్క. సొంత అమ్మ కంటే ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంటి అని. నీకు కొడుకు వాల్యూ తెలియదు, కానీ ఆ పిల్లోడికి అమ్మ వాల్యూ తెలుసు. నేను ఇప్పుడు అబ్బాయిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు నీలాంటి సరౌండింగ్స్లో కూడా ఉండొద్దు, ఆవిడ అమ్మ కింద పనికిరాదు నాన్న అని. ఎవ్వరూ లేరు అనుకుని బతకండి. అందులోని ఇట్లాంటి అమ్మాయిని అసలు నమ్మకండి. నీకు తగ్గ మంచి అమ్మాయి వస్తుంది లైఫ్లో, ఎక్కడొక్కడ ఉంటారు మంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు అక్కడక్కడ. మీ కేసు ప్రొసీడింగ్స్ అమ్మ ఏమి నువ్వు అసలు నాకేంటో అర్థం కూడా కావట్లా. అసలు మీ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడాలి, ఒకసారి మాట్లాడినా. నాకు నీ స్టోరీ ఎక్కడ నమ్మడానికి లేదు తెలుసా. మీ అమ్మ నాన్న నాకు తెలిసి ఒక పెళ్లి సంబంధం అన్నవాళ్ళు ఇలాంటి ఒక సంబంధం ఉంటే ఈ అబ్బాయికి ఇచ్చి ఆమెను కట్ చేసేస్తారు. అప్పుడు నీకేంటి, ఆడపడుచులకు గొడవ లేదు, అత్త గొడవ లేదు, మామ గొడవ లేదు, హ్యాపీగా ఆస్తి ఒక్కడే ఒక కొడుకు. నువ్వు ఎలా రకం తీసుకెళ్ళిపోయినా ఓకే, ఆస్తి అంతా ఇంట్లో పెట్టుకుని మహారాణిలాగా తిరగవచ్చు. అలాంటి ఒక స్టోరీని మోసం చేసి ఆ అబ్బాయి జీవితం నాశనం చేసి ఆ అబ్బాయి దగ్గర నుంచి లాక్కోవాలి అని మీ అమ్మ నాన్న అయితే అనుకోరు. మీ అమ్మ నాన్న స్వార్థంగానే ఆలోచిస్తారు. ఈ స్టోరీ అంతా నీది ఆవిడదే అని నా ఉద్దేశం. మీ అమ్మ నాన్నతో మాట్లాడమంటారా? వద్దు మేడం. వద్దు. సో సంబంధం చూసినాక నువ్వు ఏడ్చిన ఏడుపు ఏంటంటే ఈవిడ కష్టాలు, పెద్ద సతీ సావిత్రి కష్టాలు పడిందని నీ ఫీలింగ్. అలా ఆయనకి తెలియదా అలాంటి కొడుకున్న వాటిలో కొంచెం ఆస్తి రాయాలని? ఇన్ కేసు అలా రాస్తే ఈ అబ్బాయిని ఎప్పుడో బయట తరిమేసేది తెలుసా. ఈ సంబంధం కూడా చూసేది కదా, వాళ్ళ నాన్న ఉన్నంత వరకే ఆ బతికంతా. 2 years నుంచి 3 years నుంచి అబ్బాయి బయటే ఉన్నాడు జాబ్ నిమిత్తం. ఆస్తి ఎప్పుడైతే రాశారో ఇగో నిన్ను ఎంటర్ చేసింది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటి, ఆస్తి మొత్తం కొట్టేయడం. ఏం చేసేవాళ్ళు మీరు నెక్స్ట్? ఆ అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు సీక్రెట్గా ఆ నైట్ చూడకపోతే వెంటనే డైవర్స్ అనేదానివి, లేదా ఆ టైంకి ఏదో క్రిమినల్ కేసు ఫైల్ చేసి మ్యారేజ్ నిమిత్తం క్యాన్సిల్ అయ్యింది అడిషనల్ డౌరీ అని అనవసరంగా అబ్బాయి మీద కేసు ఫైల్ చేసేవాళ్ళు. ఇంతేనా? చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వస్తారమ్మా. కొన్ని కేసులు మేము నమ్మలేకపోతున్నాం తెలుసా, ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి ఆ సమాజంలో అని. మీ చూసినాక ఇట్లాంటివే వస్తున్నాయి కన్సల్టేషన్లు కూడా. అయ్యో ఏంట్రా బాబు ఎక్కడో ఒక చోట ఉన్నారేమో అనుకుంటున్నారు, రెగ్యులర్గా ఉన్నారా సొసైటీలో అని. ఏం చేస్తారు ఇప్పుడు నుంచి, ఏం చేస్తారు మీరు? నీ ఫేసు సొసైటీకి చాలా డేంజర్. ఎందుకంటే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావో లేదో కూడా నాకు డౌటే. ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి ఈ ఆస్తి కొట్టేద్దామని నీ చిల్లర వేషాలు.
వాళ్ళ దగ్గర చిల్లిగవ్వగడో లేదు రేపు నుంచి అడుక్కు తింటారు వాళ్ళు. ఈ అబ్బాయి చేత ముష్టి కూడా వేయించండి నేనైతే. వాళ్ళ కర్మఫలానికి వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళు అనుభవించాల్సిందే. అప్పుడు చేసుకొని ఏం చేస్తావు? ఆ అబ్బాయిని పోషించి ఆవిడని పోషిస్తావా? జాబ్ చేసుకొని సతీ సావిత్రి అవతారం ఎత్తావుగా, పోషిస్తావా? పోషించుకో. మీ ముగ్గురు అదే పని చేయండి. నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను. మీరిద్దరు చేసిన చిల్లర వేషాలు తెలియాలి కాబట్టి. నాన్న ఆవిడ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ నీకున్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మమ్మల్ని ఏమైనా సపోర్ట్ చేయమంటావా? వాళ్ళ పాపని వాళ్ళే పోతారంటావా? వాళ్ళ పాపని వాళ్ళు పోతాను. నేను అసలు నాకు వాళ్ళతో సంబంధం కూడా ఉంది ఇప్పుడు నాకు. నీ ఇంట్లో ఏమైనా సామాన్ ఉంటే అవన్నీ తెచ్చేసుకోండి. అదేదో వేరే చోట ఉంటున్నారట. మిగతా 2 ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళకే ఉంచుకోమని వెళ్ళిపోతే అది రెంటెడ్ హౌస్ కదా. సామాన్లు ఏమో అవసరం లేదు. సామాన్ వద్దు, ఏమొద్దు. ఉన్న రెంటెడ్ హౌస్లో మీరు కష్టపడి మీరు సంపాదించుకుని మీరు ఉండండి అమ్మా. ఏదైతే మీ హస్బెండ్ రాసిన పొలాలు ఇవి ఉన్నాయో, హౌస్ ఉందో, ఆ అబ్బాయి తీసుకుంటాడు. మీకు చెల్లిగవ్వ కూడా ఇవ్వడం, అబ్బాయి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆ కేసులు వేసే రైట్స్ కూడా లేవు. అర్థమవుతుందా? కానీ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా మీ అమ్మగారి మీద. ఎందుకంటే రేపొద్దుట ఏమన్నా ఫాల్స్ మెయింటెనెన్స్ కేసు వేయడానికి ఆవిడకి అవకాశం ఉంది. అర్థమవుతుందా? ప్రాపర్టీ షేర్లు ఆవిడకి చిల్లిగవ్వ రావు, కానీ మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ వీడియో కూడా మీకు ఇస్తాము. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా ఒక చీట్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆవిడకి మెయింటెనెన్స్ రాకుండా ఉంటుంది. ఓకేనా? మీ లైఫ్ మీరు ఇండివిజువల్గా చూడండి. మీరు మమ్మల్ని ఏదైతే అడిగారో ఆవిడ ఎలాంటిదో మాకు చూపించండి అని క్లియర్గా మీ ముందే అన్నీ ఒప్పుకుంది. విత్ ఎవిడెన్స్ తోటి ఉంది. టెలికాస్ట్ అయినాక సీడీ పెట్టుకోండి. మేడం ఈ కేసులో ఆవిడకి భవిష్యత్తులో మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉందండి. అది లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ అబ్బాయిని చూసి జాలిపడాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు చాలా డేంజర్. ఏదన్నా చేస్తారు. ఇందాక సార్ అన్నట్టు క్రైమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది. ఎక్కడో అదృష్టం బాగుండే అబ్బాయి ఇక్కడ సేవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళ జాబ్ ఎట్లా చేస్తారో అదే పెద్ద పనిష్మెంట్. వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంటే కంటిన్యూ అవ్వడం బెటర్ అనేది నా ఉద్దేశం. వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? ఆస్తి ఇవ్వకపోవడం, చిల్లిగవ్వ ఇవ్వకపోవడం. ఇప్పుడు అడుక్కు తినండి రోడ్ల మీద పడి, లేదా కష్టపడండి. ఎవరినో మోసం చేస్తే డబ్బులు రావు. కష్టపడాలి, కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది అని మీ ఇద్దరు జ్ఞానోదయం అయితే ఆ పిల్లోడు బాగుపడతాడు. రాజేష్ గారు, మీరు ఇక్కడ ఏ సమాధానం కోసం అయితే వచ్చారో, మీరు ఎంత అడిగినా చెప్పని సమాధానాలన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. సో హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. హ్యాపీగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఏమ్మా, మీరు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైందా? వెళ్ళండి, ఇంకా మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకటేంటంటే మీరు ఎవరైతే ఉన్నారో మీ సమస్య మీ వరకే, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటామండి. ఇక్కడ వరకు మీరు రాకూడదని మేము కోరుకుంటాము. జస్ట్ ఏదున్నా మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని నా ఉద్దేశం. ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితిలో, ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికి వస్తే డెఫినెట్గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.